to MTR Masala Abhiruchi powered by Safala Edible Oils and Horlicks. మన ఫస్ట్ సెగ్మెంట్ వంటలు పిండి వంటలు. హాయ్ రాజు గారు. హలో అండి. ఈరోజు ఎవరు ఇమెయిల్ చేశారో చూద్దామా? ఓకేనండి. ఓకే, సో సురేఖ గారు మెయిల్ చేశారు రాజు గారు మెహదీపట్నం నుంచి. ఓకే, కందతో ఏదైనా రెసిపీ చేసి చూపించమని అడుగుతున్నారు. సో కందతో అంటే ఎక్కువ మటుకు కొంచెం పులుసులో బచ్చలాకుతో కలిపేసి అలా చేసుకుంటుంటారు, ఫ్రై టైప్ లో. ఇగురు చేద్దామండి. సో ఇది కొంచెం అంటే డీప్ ఫ్రై చేస్తాను. ఇది కొంచెం మనకు 2-3 రోజులు నిలువ కూడా ఉంటుంది. అంటే పోపు మనం వేసుకున్న తర్వాత అలా మనం స్టోర్ చేసుకుని పెట్టుకోవచ్చు. చాలా బాగుంటుంది. సో కంద ఇగురా? ఎస్. ఓకే, మరి కంద ఇగురు తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. కంద ఇగురు తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: కంద ముక్కలు 1.5 కప్పు, పోపు దినుసులు 1 టేబుల్ స్పూన్, ఎండుమిరపకాయలు 2, తరిగిన పచ్చిమిరపకాయలు 2, వెల్లుల్లి రెబ్బలు 5, కరివేపాకు 2 రెమ్మలు, ఉప్పు తగినంత, కారం తగినంత, జీలకర్ర పొడి 1 టీ స్పూన్, ధనియాల పొడి 1 టీ స్పూన్, ఎండు కొబ్బరి పొడి 1 టేబుల్ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, నూనె డీప్ ఫ్రైకి సరిపడా. ఓకే అండి, మరి కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా, ఇప్పుడు ప్రాసెస్ చూద్దాం. సో స్టార్ట్ చేద్దామా రాజు గారు? ఓకే అండి. సో ఇక్కడ ఏంటంటే సో కంద ముక్కలు కొంచెం ఇలా పలచగా స్లైసెస్ లా చేసి పెట్టేసుకుంటే మనకు బాగుంటుంది. సో తొందరగా వేగుతుంది. నేను చెప్పాను కదా, క్రిస్పీనెస్ అనేది వస్తుంది. సో టేస్ట్ అనేది బాగుంటుంది. అంటే కొంచెం డీప్ ఫ్రై చేస్తాం కదా, సో అలా చేయడం వల్ల మనకు టేస్ట్ ఇంప్రూవ్ అవుతుంది. సో మసాలాలు ఏ వేసినా కూడా ఈజీగా బాగా పట్టేస్తుంది. ఎక్కువ శాతం అంటే మనకు ఎక్కువ క్వాంటిటీలో దానికి మసాలా పడుతుంది. సో ఆయిల్ కూడా హీట్ పెట్టేసుకుందాము. ఓకే, సో ఇక్కడ ఏంటంటే నేను కొంచెం అడిషనల్ గా ఎండు కొబ్బరి ఫ్లేవర్ కూడా దీంట్లో యాడ్ చేస్తున్నాను. సో ఇది బాగుంటుంది. ఇది కానీ లేదా మామూలుగా నువ్వుల పొడి కానీ వేరుశనగ పలుకుల పొడి కానీ మనం ఎండింగ్ లో కొంచెం యాడ్ చేస్తే ఆ టేస్ట్ కొంచెం బాగుంటుంది. సో అంటే కొంచెం మనము ఇట్లా కొబ్బరి కారం ఇట్లాంటివి రెడీ చేసి పెట్టుకుంటాం కదా, సో దీనికి కూడా అట్లా ఫ్లేవర్స్ అన్ని పట్టేస్తాయి. ఓకే, సో ఓకే, సో ఇక్కడ కంద ముక్కలు వేసేసుకుందాం. సో జనరల్ గా మనం ఆలూ ఫ్రై కొంచెం డీప్ ఫ్రై లా చేసుకుంటూ ఉంటాం కదా, సో ఇది కూడా ఇంచుమించు అలాగే. కాకపోతే మనకి బంగాళదుంప చాలా ఫాస్ట్గా వేగిపోతుంది, అందుకే ఏంటంటే కొంచెం టైం పడుతుంది. సో కాబట్టి మనకు సాధ్యమైనంత పలుచుగా చేసుకుంటే ఎక్కువ క్రిస్పీగా వస్తుంది అండ్ నిలవ కూడా కొంచెం ఎక్కువ ఉంటుంది. తేమ లేకుండా ఉంటే మనం కొంచెం నిల్వ చేసుకుని ఉంటే ఎక్కువ రోజులు పాడు కాకుండా ఉంటుంది. సో జనరల్గా ఆలూ ఫ్రై అంటే చాలా ఇష్టంగా తినేస్తుంటారు కదండి. కందతో పులుసు కానీ ఇట్లాంటివి ఏమైనా అంటే కొంచెం అవాయిడ్ చేస్తుంటారు అందరూ కూడా. సో ఇలా ఫ్రైస్ ఏమైనా చేసి ఇది ఎలాగో నిల్వంచుకోవచ్చు కాబట్టి చక్కగా పప్పుల్లోకి, రసంలోకి, పప్పుచారు ఇట్లాంటి వాటికి కాంబినేషన్గా నన్ చేసుకోవచ్చు హ్యాపీగా. సో అలాగే ఏంటంటే మామూలుగా చిప్స్ లా కూడా మనం తీసేసుకోవచ్చు. జస్ట్ పొడులు అవన్నీ జస్ట్ మనం యాడ్ చేస్తాం కదా, సో ఇలా కూడా చేసి మనం ఈవినింగ్ టైంలో పిల్లలు వచ్చినప్పుడు కొంచెం ఇచ్చేయచ్చు. అంటే అప్పుడు కొంచెం వాళ్ళకి తగ్గట్టుగా స్పైసీగా ఎంత ఉండాలి అని చూసుకుంటే ఒకటి సరిపోతుంది. సో ఇది కొంచెం వేగాలండి. ఓకే రాజు గారు, సో అయితే మేము చిట్కా చూస్తాము. ఓకే అండి, ఇక్కడ ఈ కంద ముక్కలు ఫ్రై అయ్యేలోగా మనం ఒక మంచి చిట్కా చూద్దాం. మీకోసం మొదటి చిట్కా: గవ్వలు, పప్పుండలు లాంటివి చేసేటప్పుడు పాకం పడతాం కదండి, ఆ పాకంలో బెల్లంతో పాటు కాస్త పంచదార కూడా వేసి పాకం పట్టినట్లయితే రుచి మరింత రెట్టింపు అవుతుంది. ఓకే అండి, మరి చిట్కా చూసారు కదా, అండ్ చక్కగా ఇక్కడ కంద ముక్కలు కూడా బాగా ఫ్రై అయిపోయాయి. సౌండ్ వస్తుంది మంచి గలగల. ఇంకొంచెం సేపు పెట్టేసుకున్నాను. ఓకే, సో ఇక్కడ కూడా స్టవ్ ఆన్ చేసుకుని అండ్ చక్కగా ఇలాంటివి చేసుకునేటప్పుడు మనం అన్ని కూడా ఈవెన్ గా కట్ చేసుకుంటే పీసెస్ చూడడానికి కూడా బాగుంటాయి. సో ఇక్కడ పోపు పెట్టేసుకున్నాం. ఓకే, కొద్దిగా ఆయిల్ అండి. సో మనకి మెయిన్ ఈ ఇగురికి ఏంటంటే ఈ కంద ముక్కలు ఒకటి వేయించుకోవటమే, మిగతాదంతా కూడా జస్ట్ పోపే కాబట్టి చాలా ఫాస్ట్గా అయిపోతుంది. సో దీంట్లో పోపు దినుసులు, ఓకే, సో వీటితో పాటుగా ఎండుమిరపకాయలు, ఓకే, వెల్లుల్లి రెబ్బలు, పచ్చిమిరపకాయలు, ఓకే, కొద్దిగా కరివేపాకు,
సో ఈ పచ్చిమిరపకాయలు ఇవి కూడా కొంచెం అట్లా ఒకసారి డీప్ ఫ్రై చేస్తారు కదా రాజు గారు, కొన్ని రకాల వీటిలో యాడ్ చేసుకుంటారు. అలా కూడా చేసుకోవచ్చు. అలా కూడా కొంచెం బాగా వేయించేసి ఇవి కలిపేసుకోవచ్చు. మంచి టేస్ట్ అనేది కూడా వస్తుంది. ఉట్టివి తిన్నా కూడా అంటే అంత కారం అనిపించకుండా. కొంచెం మెయిన్ గా అంటే చుడువాళ్ళు అలాంటివి చేసుకున్నప్పుడు మనం యాడ్ చేసుకుంటాం కదా, సో సైడ్ లో నంచుకోవడానికి కూడా బాగుంటాయి. యాక్చువల్ గా మీరు అదే చూపిస్తుంటారు కదా, ఇట్లా ఎండుమిర్చి కూడా ఇట్లా నలిపేసేసి వేసుకుంటాము, అట్లా కూడా బాగుంటుందేమో. అలా కూడా చేసుకోవచ్చు. కారపొడి బదులుగా అవి వేసుకుంటే కొంచెం స్పైసీగా తక్కువగా ఉంటుంది, అదొక డిఫరెంట్ టేస్ట్ లో. అండ్ అలాంటివి ఏంటంటే చక్కగా వేడివేడి అన్నంలో కలుపుకున్న మిరప్పొడి ఇదంతా యాడ్ అయ్యి చాలా టేస్టీగా ఉంటుంది. సో ఇది రెడీయా? సో దీంట్లో యాడ్ చేసేసుకుందాం. ఓకే. సో కందకి ఏంటంటే మనకు కొంచెం దురద అలాంటిది కూడా ఉంటుంది కాబట్టి చక్కగా తరుపుకునేటప్పుడు జాగ్రత్తగా తరగాలి. అండ్ ఈ వేయించుకునేటప్పుడు కూడా ముఖ్యంగా చూసుకోవాలి, ఎందుకంటే కొంచెం పచ్చిదనం ఉన్నా కొంచెం మనకు తినేటప్పుడు కాస్త ప్రాబ్లమే. అండ్ చక్కగా నిల్వ ఉండాలంటే కూడా బాగా వేయించుకోవాలి కాబట్టి చక్కగా సిమ్లో పెట్టేసుకొని కొంచెం కరకరలాడేలాగా వేయించేసుకోవాలి. సో దీంట్లో ఉప్పు, ఓకే, అలాగే కారం, సో పచ్చిమిరపకాయలు కూడా వేసాం, ఎండుమిరపకాయలు కూడా వేసాం, చూసుకొని యాడ్ చేసుకోవాలి. జీలకర్ర పొడి, ధనియాల పొడి. సో ఈ పొడులు యాడ్ చేసిన తర్వాత మరి ఎక్కువసేపు వేయించుకోకూడదండి, మాడిపోయినట్టు అయిపోతుంది కదా. సో చివరిలో కొబ్బరి పొడి. సో ఇక్కడ ఎండు కొబ్బరి ప్లేస్లో ఇందాక రాజుగారు చెప్పినట్టు పల్లీల పొడి కానీ, నువ్వుల పొడి కానీ, పుట్నాల పొడి ఇట్లాంటివి ఏవైనా కూడా మనము యాడ్ చేసుకోవచ్చు. ఓకే, సో రెడీ అయిపోయిందండి. సో నిల్వ చేసుకునే మాట ఉంటే మనం కొత్తిమీర యాడ్ చేసుకోకూడదు, సో ఇది కొంచెం పచ్చిగా ఉంటుంది కాబట్టి సో కొద్దిగా కొత్తిమీర. సో అప్పటికి మనం తినేస్తే ఆ వేడికి కొంచెం ఆ కొత్తిమీర ఫ్లేవర్ కూడా యాడ్ అవుతుంది. ఓకే, సో కంద ఇగురు రెడీ అండి. ఓకే అండి, మరి కంద ఇగురు రెడీ అయిపోయింది. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. కంద ఇగురు తయారు చేసే విధానం: కంద ముక్కలను కాగే నూనెలో వేసి డీప్ ఫ్రై చేసి ఒక బౌల్లోకి తీసుకోవాలి. ఒక పాన్ లో నూనె వేసి పోపు దినుసులు, ఎండుమిరపకాయలు, వెల్లుల్లి రెబ్బలు, తరిగిన పచ్చిమిరపకాయలు, కరివేపాకు వేసి వేగనివ్వాలి. దీనిలో ముందుగా వేయించుకున్న కంద ముక్కలు, ఉప్పు, కారం, జీలకర్ర పొడి, ధనియాల పొడి వేసి కాస్త మగ్గనివ్వాలి. చివరగా ఎండు కొబ్బరి పొడి వేసి బాగా కలిపి సర్వింగ్ బౌల్లోకి తీసుకుని కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే కంద ఇగురు రెడీ. ఓకే అండి, మరి కంద ఇగురు తయారీ విధానం చూసారు కదా, తీసుకుని వచ్చి సో కరకరలాడుతూ చాలా బాగా వచ్చింది. సో ఆ కొబ్బరి ఫ్లేవర్ అది బాగా తెలుస్తుంది. అండ్ మసాలా, ధనియాల పొడి కూడా యాడ్ చేస్తాం. ముక్కలకి అంతా కూడా బాగా పట్టేసింది, టేస్టీగా ఉంది రాజు గారు. థ్యాంక్ యూ అండి. సో చూసారు కదండి, చాలా సింపుల్ గా చేసుకోవచ్చు కందతో ఈ వెరైటీ. మీరు కూడా ట్రై చేయండి. ఇప్పుడు ఇంకో చిట్కా చూద్దాం. మీకోసం మరో చిట్కా. వెల్లుల్లి పొట్టు ఈజీగా రావాలి అంటే వెల్లుల్లికి కొద్దిగా ఆయిల్ పూసి 10 నిమిషాల పాటు ఎండలో పెట్టి ఆ తర్వాత పొట్టు తీసినట్లయితే పొట్టు ఈజీగా వచ్చేస్తుంది. మన నెక్స్ట్ సెగ్మెంట్ స్వీట్ అండ్ స్నాక్స్ లో ఈ రోజు మనం వెరైటీ పకోడీ చూడబోతున్నామండి. అదేంటంటే కరివేపాకు పకోడీ. మరి పకోడీ తయారీ విధానం ఎలాగో ఇప్పుడు చూద్దాం. సో ఇప్పుడు కరివేపాకు పకోడీయా రాజు గారు? అవునండి. సో జనరల్ గానే మనకి పకోడీ చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. సో ఈ పకోడీ కూడా అంటే మనం జనరల్ గా ఉల్లిపాయ పకోడీ అలా చేసుకుంటాం అంతే. అంటే కొంచెం ప్రాసెస్ ఉంటుంది. మనం కరివేపాకు కొంచెం ఆ పొడి ఒకటి రెడీ చేసుకోవాలి. సో ఇక్కడ ఏంటంటే నేను శనగపిండి కాకుండా మినపగుళ్ళతో చేస్తున్నాను. ఓ, అలా కూడా పకోడీ చేసుకోవచ్చు. చాలా బాగుంటుంది. ఇది వరకు మనం వేరే కాంబినేషన్స్ లో చూపించాం. సో మినపగుళ్ళతో యూజ్ చేసుకున్నాం, అంటే మినపిండితో. సో ఇది చాలా బాగుంటుంది. ఓకే, మరి కరివేపాకు పకోడీ తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం.
కరివేపాకు పకోడీ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: కరివేపాకు 1 కప్పు, మినపగుళ్ళు 1 కప్పు, ఎండుమిరపకాయలు 2, వెల్లుల్లి రెబ్బలు 4, ధనియాలు 1 టేబుల్ స్పూన్, జీలకర్ర 1 టీ స్పూన్, ఉప్పు తగినంత, నూనె డీప్ ఫ్రైకి సరిపడా, మిరియాలు 1 టీ స్పూన్. స్టార్ట్ చేద్దామా రాజుగారు? ఓకే అండి. సో ఇక్కడ ముందుగా ఏంటంటే సో మినపగుళ్ళు 1 గంట పాటు నానబెట్టేసి సో ఇలా మిక్సీ పట్టేసి కొంచెం గట్టిగా ఉండాలండి. సో పకోడీ వేసుకుంటాం కదా, సో ఇది రెడీ చేసేసుకోవాలి. జనరల్ గా మినప్పిండితో పకోడీలు వేస్తారా రాజుగారు? వేస్తారండి. ఓకే. సో కొద్దిగా నూనె వేసుకుని సో ఈ కొంచెం మసాలా దినుసులు దీంట్లో మనం వేయించుకుంటామండి. ఓ, సో ఒట్టి కరివేపాకు అయితే మనకు అంత టేస్టీగా ఉండదు కాబట్టి కొంచెం అడిషనల్ టేస్ట్ అన్నమాట. ఎస్ అండి. కొద్దిగా మిరియాలు, ఓకే, ఎండుమిరపకాయలు, కొద్దిగా ధనియాలు, ఓకే, కొంచెం జీలకర్ర, వెల్లుల్లి రెబ్బలు, ఓకే, సో కొంచెం కరివేపాకు పొడిలాగా చేసుకోవాలన్నమాట. ఎస్ అండి. ఓ, సో మిరియాలు ఇదంతా కూడా మనకు కొంచెం ఆ ఘాటు అనేది యాడ్ చేస్తుంది కదా. సో ఇప్పుడు దీంట్లో కరివేపాకు బాగా కడిగేసి ఆరబెట్టేసుకొని సో ఇది కొంచెం వేగిందంటే మనకు కొంచెం క్రిస్పీనెస్ వస్తుంది. సో అప్పుడు మనం మిక్సీ పట్టేసి పొడి కొట్టేసుకోవాలి. ఓకే 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 రాజుగారు, సో అయితే ఇది వేయించుతూ ఉండండి, మేము చిట్కా చూసేస్తాము. ఓకేనండి. ఓకే అండి, కరివేపాకు వేగుతూ ఉంటుంది, ఈలోగా మనం చిట్కా చూద్దాం. మీకోసం మరో చిట్కా. బాగా ఎండబెట్టిన తులసి ఆకులు, పెసరపప్పు, గులాబీ రేకులు ఈ మూడింటిని కలిపి పొడి చేసి పెట్టుకోవాలి. ఆ పొడిలో కొద్దిగా నిమ్మరసం కలిపి స్నానానికి ముందు ఒంటికి పట్టించి ఆరిన తరువాత స్నానం చేస్తూ ఉన్నట్లయితే మన స్కిన్ హెల్దీగా, ఎటువంటి ఇన్ఫెక్షన్స్ లేకుండా మృదువుగా ఉంటుంది. ఓకే అండి, చిట్కా చూసారు కదా. ఓకేనా రాజు గారు? ఓకేనండి. సో దీన్ని ఇప్పుడు మనం మిక్సీ పట్టేసి కొంచెం కచ్చా పచ్చగా ఓకే పొడి రెడీ చేసుకోవాలి. సో కొంచెం ఇందులోనే ఉప్పు కూడా యాడ్ చేసేసుకుంటే మనము ఈ పొడి అన్నంలో అట్లా కూడా కలుపుకోవచ్చేమో కదా. ఎస్. సో ఆ పొడిలో ఏంటంటే మనం కొంచెం పప్పులు కూడా వాడతాం. సో శనగపప్పు, మినపప్పు. సో చేస్తే ప్లెయిన్ కరివేపాకు పొడి చేస్తారు చాలా మంది, లేదంటే ఇట్లా పప్పుల కాంబినేషన్ లో చేస్తుంటారు. ఇక్కడ ఏంటంటే మన ధనియాలు కొంచెం కొద్దిగా మసాలా టైప్ లో అనిపిస్తుంది కదా, ఇది కొంచెం అది ఉంటేనే బాగుంటుంది. మరి ప్లెయిన్ గా ఓన్లీ అదే అంటే కూడా మనం తీసుకోలేము. బట్ ఇక్కడ క్వాంటిటీ ఏంటంటే కరివేపాకు మనం ఎక్కువగా యాడ్ చేస్తాం. సో ఇలా రెడీ చేసుకోవాలి. సో పిండిని మనం ఒక బౌల్లోకి తీసేసుకున్నాం కదండి. సో దీంట్లో కరివేపాకు పొడి, అలాగే సరిపడా ఉప్పు ఇక్కడ యాడ్ చేస్తున్నాం. సో ఇప్పుడు ఇది మనం సేమ్ పిండి ఉట్టి శనగపిండిలో కలుపుకొని అదే సేమ్ పౌడర్ అట్లా చేసుకోవచ్చా? చేసుకోవచ్చు. ఓన్లీ శనగపిండిలో ఈ కరివేపాకు పౌడర్ పొడి వేసేసుకుంటే మనకు ఫుల్గా కలిసిపోతుంది. టేస్ట్ అనేది కూడా బాగా వస్తుంది. ఓకే. సో అది ఇటువైపు మార్చేసుకున్నామండి. సో జనరల్గా పకోడీ అనగానే ఎక్కువ అందరూ శనగపిండితోనే చేస్తూ ఉంటారు కదా. సో ఇది కొంచెం ఆ మినప్పిండి అండ్ కరివేపాకు ఫ్లేవర్ లో కొంచెం వెరైటీగా ఉంటుందేమో. కొంచెం వెరైటీగానే ఉంటుంది. కాకపోతే దీనికి ఈ పకోడీ చేసుకోవాలంటే కొంచెం ముందు ఆ పిండి రెడీ చేసుకోవడానికి కొద్దిగా టైం పడుతుంది. కొంచెం టైం పడుతుంది. శనగపిండితో అంటే మనము ఇమీడియట్ గా చేసేసుకోవచ్చు. కరివేపాకు స్మెల్ బాగా వస్తుంది కదా. సో ఇప్పుడు కొంచెం కొంచెంగా మనం ఓకే. సో ఇది కొంచెం ముద్దలా వస్తుంది. అదే
కొంచెం పిండి బాగా గట్టి కలుపుకొని కొద్దిగా ఉల్లిపాయలు అలాంటివి ఎక్కువ వేసుకుంటే అప్పుడు కొద్దిగా మామూలు పకోడీ టైప్ లో మనం మామూలు పకోడీ టైప్ లో కూడా వేసుకోవచ్చు. వస్తుంది. సో అలా కూడా కావాలంటే అలా కూడా చేసుకోవచ్చు. ఇక్కడ ఏంటంటే మన ఉట్టి అది పిండిలో పౌడరే కలిపాం కాబట్టి మనకి ఇట్లానే వస్తుందేమో కదా. కొంచెం ముద్దలానే వస్తుంది. సో మినపిండితో కొంచెం మనం వేరే పకోడీ చేసుకున్నా కొంచెం ఇలా ముద్దలానే వస్తుంది. సో అదే ఏమైనా కొంచెం ఉల్లిపాయలు లాంటివి ఎక్కువ వేసుకుంటే మనకి అప్పుడు కొంచెం ఇది షేప్ అనేది డిఫరెంట్ గా వస్తుంది. డిఫరెంట్ గా వస్తుంది. ఎస్. సో ఇందులో కూడా కావాలంటే కొంచెం ఆనియన్స్ అట్లా కూడా యాడ్ చేసుకోవచ్చేమో కదా. చేసుకోవచ్చు. బట్ కొంచెం అంటే పకోడీ చేసుకుంటున్నాం కదా, కరివేపాకును కొంచెం అది డామినేట్ చేస్తుంది ఉల్లిపాయ అనేది. అది జస్ట్ ఊరికే అంటే మామూలుగా అలా వేసుకోవాలనుకుంటే చాయిస్ వేసుకోవచ్చు. కొంచెం అంటే కొంచెం మనకు ముద్దలా వచ్చింది కదా, కొంచెం స్లో ఫైర్ లో కొంచెం ఎక్కువసేపు మనకు బాగా వేగాలి. సో లోపల వరకు బాగా అప్పుడు ఉడుకుతుంది. ఓకే. సో ఇంకొంచెం వేగాలండి ఇది. ఓకే. సో ఈలోగా కార్వింగ్ చేసేసుకుందాం. ఓకే రాజు గారు. సో ఏం చేస్తున్నారు ఈరోజు? అరటి పువ్వుతో స్వాన్ లా చేస్తుంది. సో ఈ బాడీ అనేది కొంచెం యాజ్ ఇట్ ఈస్ గా మనకు కొంచెం స్వాన్ కి వచ్చినట్టుగానే ఉంటుంది. ఓకే. సో కీరా తీసుకున్నాను. సో కొంచెం లైట్ అలా బెండ్ ఉంటే బాగుంటుంది. ఓకే. ఓకే, కొద్దిగా స్టాండ్ కి కట్ చేస్తానండి. దీన్ని కూడా కొంచెం ఇలా బేస్ కట్ చేసుకుంటే మనకు నీట్ గా కూర్చుంటుంది ఇది. ఓకే. సో దీనికి ఇక్కడ నెక్ వచ్చేస్తుంది. ఓకే. సో దీన్ని మనం టూత్ పిక్స్ తో ఫిక్స్ చేసేద్దాం. ఓకే. ఇవి సరిపోతాయా రాజు గారు? తీసేసుకోవచ్చు. యాక్చువల్గా పునుగుల్లో ఉన్నాయి. కొంచెం అంటే ఆనియన్తో కూడా మనం మెత్త పకోడీ చేసుకుంటాం కదా, సో ముద్దలా వస్తుంది. నాకు ఐడియా లేదు. అలా కూడా చేసుకుంటారు. ఒకటేమో మనకు డ్రైగా వస్తుంది, సో ఇంకొకటి కొంచెం లూజ్ గా మనకు పిండి చేసేసి సో ఇలా సేమ్ ఇలాగే వస్తుంది. కొంచెం అలా ముద్దలుగా వస్తుంది. లోపల కొంచెం సాఫ్ట్నెస్ ఉంటుంది, క్రంచిగా ఉండదు. ఓకే. ఓకే. సో ఆ సెకండ్ టైప్ లో చేశాను. సో బీక్ వచ్చేసి బీట్రూట్ లో ఇస్తున్నాను. ఓకే. 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 సో దీన్ని కూడా టూత్ పిక్ తో ఫిక్స్ చేసేద్దాం. సో ఐస్ వచ్చేసి సో ఇక్కడ కొంచెం ఓపెన్ చేస్తున్నాను. కలర్ కాంబినేషన్ అంతా బాగుంది. ఎస్. సో లవంగం పెడుతున్నానండి. ఓకే. సో అక్కడ వైట్గా వచ్చింది కదా, కొంచెం డార్క్ కలర్ బాగా కనిపిస్తుంది. ఓకే. ఓకే అండి. ఓకే. సో పకోడీ రెడీ. నైస్. సో చూసారు కదండి, వెరైటీ పకోడీ రెడీ అయిపోయింది. మరి టేస్ట్ చూసే ముందు కరివేపాకు పకోడీ తయారీ విధానం ఎలాగో ఇంకోసారి చూద్దాం. కరివేపాకు పకోడీ తయారు చేసే విధానం: మినపగుళ్ళు 1 గంట పాటు నానబెట్టి మిక్సీ పట్టి పిండి సిద్ధం చేసుకోవాలి. ఒక పాన్ లో కొద్దిగా నూనె వేసి మిరియాలు, ఎండుమిరపకాయలు, ధనియాలు, జీలకర్ర, వెల్లుల్లి రెబ్బలు, కరివేపాకు వేసి వేయించుకోవాలి. ఆపై స్టవ్ ఆపి కాస్త చల్లారనివ్వాలి. ఈ మిశ్రమాన్ని మిక్సీ పట్టి పొడి సిద్ధం చేసుకోవాలి. ఒక బౌల్లో మినప్పిండి, కరివేపాకు పొడి, ఉప్పు వేసి బాగా కలుపుకోవాలి. తర్వాత ఈ మిశ్రమాన్ని కొంచెం తీసుకుని కాగే నూనెలో పకోడీలా వేసి వేయించుకోవాలి. అంతే, కరివేపాకు పకోడీ రెడీ. కరివేపాకు పకోడీ తయారీ విధానం చూసారు కదా, తీసుకోండి రాజు గారు. బాగుంది. మనకు దీనికి అంటే వేరే
చట్నీ ఇలాంటిది ఏం అవసరం లేకుండా సో అది తింటున్నప్పుడు ఆ కరివేపాకు దాంట్లో వేసిన అన్ని ధనియాలు జీలకర్ర అన్ని టేస్ట్ కూడా బాగా తెలుస్తుంది. సో టేస్టీగా ఉంది రాజు గారు. దీన్ని అంటే ఇలాగే కాకుండా మనం ఏంటంటే ఇంకొంచెం ఇదివరకు ఏంటంటే నేను జస్ట్ మిరియాలు ఒకటి వేసేసి మనం ఒకసారి చూపించాం ఇదే బేస్లో పకోడీ. సో అలా దీంట్లో మనం అంటే ఆ కారం ఫ్లేవర్స్ అనేది కొంచెం చేంజ్ చేసుకుంటూ సో డిఫరెంట్ ఫ్లేవర్స్లో కూడా మనం చేసుకోవచ్చు. అంటే కొత్తిమీర కానీ లేదా పుదీనా వేసుకుని ఇప్పుడు కరివేపాకు వేసుకున్నాం, కొంచెం మేతి కూర కూడా వేసుకోవచ్చు. మెంతి, కస్తూరి మేతితో కూడా కొంచెం అంటే కొంచెం కమ్మటి ఫ్లేవర్ అనేది వస్తుంది. సో అలా డిఫరెంట్ వేరియేషన్స్ మనం చేంజ్ చేసుకుంటూ కూడా చేసుకోవచ్చు. సో ఈ పౌడర్ ని అట్లా చేంజ్ చేసేసుకుంటూ అప్పుడు మనకు పకోడీ ఆటోమేటిక్ గా కొంచెం డిఫరెంట్ టేస్ట్లలో వస్తుంది. బాగున్నాయి రాజుగారు ఇలాగా. థ్యాంక్ యూ. సో చూసారు కదండి, కరివేపాకుతో వెరైటీ బాగుంది ఇలాగా పకోడీ. మీరు కూడా ట్రై చేయండి. ఇప్పుడు ఇంకో చిట్కా చూద్దాం. మీకోసం మరో చిట్కా. మొటిమలు ఎక్కువగా ఉన్నట్లయితే గంధపొడిలో హారతి కర్పూరం కలిపి పేస్ట్ లాగా చేసి మొటిమలు ఉన్న చోట్ల అప్లై చేసుకుంటూ ఉండాలి. ఇలా క్రమం తప్పకుండా చేస్తూ ఉన్నట్లయితే మొటిమలు త్వరగా తగ్గిపోతాయి. ఓకే అండి, మరి ఊరించే వంటలు ఇవాళ మన మెయిన్ ఇంగ్రీడియంట్ ఏంటో ఇప్పుడు చూద్దాం. ఓకే అండి, మరి పార్టిసిపెంట్స్ ఇద్దరు రెడీగా ఉన్నారు కదా. సో లెట్ చేయకుండా వాళ్ళ ఊరించే వంటలు చూసేద్దాం. ఫస్ట్ ఇద్దరిని పరిచయం చేసుకుందాం. హాయ్ అండి. హాయ్. మీ పేరు? అరుణ. అరుణ గారు ఎక్కడి నుంచి వస్తున్నారు? బాబ్నాథ్ డిస్ట్రిక్ట్ పెద్ద కొత్తపల్లి నుంచి. పెద్ద కొత్తపల్లి. ఓకే. హాయ్ అండి. మీ పేరేంటి? దివ్య. దివ్య, మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు? మణికొండ నుంచి. మణికొండ. మీ ఇద్దరికి పరిచయం ఉందా? ఏమిటి? మా పిన్ని అవుతుంది. అక్క కూతురు పిన్ని. ఓకే. సో రెడీయా మరి ఇద్దరు కూడా? రెడీ అండి. సో చూసేద్దామా మెయిన్ ఇంగ్రీడియంట్? ఓకే. ఓ, అటుకులు. ఎస్. సో అటుకులు జనరల్గా అంటే మనం ఎక్కువ స్నాక్స్, ఉప్మా ఇలా చేసుకుంటూ ఉంటారు. పాయసం అలాగా ఊరికే పాలల్లో వేసుకుని కూడా తింటూ ఉంటారు చాలా మంది. సో అప్పట్లో చాలా ఎక్కువ వెరైటీస్ చేస్తూ ఉంటారు. ఇప్పుడు ఏంటంటే ఈ పిల్లలకి ఈ అటుకులు ఇట్లాంటివన్నీ కూడా తెలియట్లేదు అసలు. సో ఇప్పుడు మీరిద్దరు ఏం చేయాలంటే చక్కగా ఈ అటుకులతో మంచి టేస్టీగా మీకు తెలిసిన వంట ఏదైనా కూడా ఈరోజు మాకు చేసి చూపించాలన్నమాట. ఓకేనా? సో ఎవరు మంచి టేస్టీ రెసిపీ చేస్తారో వాళ్ళు విన్ అయిపోతారు. ఓకే. సో నేను టైమర్ ఆన్ చేస్తాను. సో ఇద్దరిలో ఎవరు ఫస్ట్ రెసిపీ ప్రిపేర్ అయితే నాకు చెప్పండి, అప్పుడు టైమర్ ఆఫ్ చేస్తా, వాళ్ళు ఫస్ట్ వంట చేస్తారు. ఓకే ఓకే ఓకే. సో టైమర్ ఆన్. సో మీరిద్దరు చక్కగా ఆలోచించండి అటుకులతో ఏం చేయొచ్చు. అటుకులతో బాగా అందరు చేసేది ఉప్మా ఒకటి నాకు తెలిసింది. అది కాకుండా అటుకులతో పులిహోర లాగా చేసుకోవచ్చేమో, పోపు పెట్టుకొని. దద్దోజనం ఇవి మేము చూపించాం కొన్ని. స్వీట్ చేసుకోవచ్చు, స్నాక్స్ చేసుకోవచ్చు, కట్లెట్స్ అలాంటివి. అంతే. అంటే నాకు ఇప్పుడు ఇవే ఐడియా వచ్చాయి. నా ఐడియాస్ నుంచి మీకు ఏమైనా ఐడియాస్ వస్తే వాటిని యూస్ చేసుకొని చేసుకోవచ్చు. ఇద్దరు ఓకే అంటున్నారు, ఎవరు చెప్పట్లేదు. నేను చేస్తానండి. మీరు చేస్తారా? ఏం చేస్తారు? అటుకుల చుడువా చేస్తాను. అటుకుల చుడువా? ఈ చుడువా మర్చిపోయానే. అటుకులు అనగానే ఫస్ట్ గుర్తొచ్చేది చుడువా కూడా కదా. సో మీరు అటుకుల చుడువా చేస్తారా? ఓకే ఓకే అండి. మరి అటుకుల చుడువా తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. అటుకుల చుడువా తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: అటుకులు 1 కప్పు, పుట్నాల పప్పు 1/2 కప్పు, వేయించిన వేరుశనగ పలుకులు 1/2 కప్పు, వేయించిన మజ్జిగ మిరపకాయలు 6, జీడిపప్పు తగినంత, కారం తగినంత, ధనియాల పొడి 1 టేబుల్ స్పూన్, పసుపు చిటికెడు, చాట్ మసాలా 1/2 టీ స్పూన్, కరివేపాకు 2 రెమ్మలు, ఎండు కొబ్బరి కొద్దిగా, నూనె, డీప్ ఫ్రైకి సరిపడా. ఓకే అండి, మరి కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా. సో అరుణ గారు మొదలు పెడదామా? ఓకే అండి. సో ఫస్ట్ అంతా డీప్ ఫ్రై చేసుకోవాలి. అన్ని సపరేట్ డీప్ ఫ్రై చేయాలండి. ఓకే. సో కొంచెం వేడవ్వాలి కదా ఆయిల్. అవునండి. సో హీట్ పెట్టేసుకుందాము. ఓకే. సో అన్ని వేయించేసుకోవటమేనా అండి? అన్ని వేయించేసుకొని మసాలా కలిపి తర్వాత. జనరల్ గా ఎండు మిరపకాయలు వేస్తారు కదా, మీరేమిటి ఇది ఊర మిరపకాయలు పెట్టారు? తెల్ల మిరపకాయలు అంటే ఇవి బాగుంటాయండి టేస్ట్, అంచుకు కారం లేకుండా. ఓ అందుకని. యా, అంటే ఎండు మిరపకాయలు అందరూ కూడా తినలేరు కదా, కారం అనిపిస్తుంది. ఇవి పులుపు మీద వస్తుంది, కారం ఉండదు కాబట్టి ఈ చుడువాలలో ఇవే వేస్తామండి. మీరు చుడువాలో ఇదే వాడతారా? ఇవే వాడతాం. ఓకే ఓకే. పల్లీలు, పుట్నాలు, జీడిపప్పు, కొబ్బరి, ఎండు కొబ్బరి కూడా. ఓకే ఓకే. సో వేద్దామా? ఒక్క కొంచెం వేసి చూస్తానండి. వేడైపోయింది, పొగలు వస్తుంది. ఓకే.
తర్వాత పల్లీలు. సో అన్ని కూడా చక్కగా కరకరలాడేలాగా వేయించేసుకొని కలిపేసుకోవాలి. ఈవినింగ్ మనకి నిలువ కూడా ఉంటాయండి, 1 వీక్ వరకు ఉంటాయి. 1 వీక్ వరకు యాక్చువల్ గా బాగానే నిల్వ ఉంటాయేమో, అంటే మనం అయిపోకుండా కనుక ఫాస్ట్ గా తెలియపోతాయి, ఎందుకంటే అన్ని డీప్ ఫ్రై చేసేస్తాయి కదా, అన్ని బాగానే ఉంటాయి. ఈవినింగ్ స్నాక్స్ పిల్లలకు బాగుంటుంది. సో కొంతమంది ఏంటంటే ఈ చుడువ ఇలా కలుపుకున్న దాంట్లో తినేటప్పుడు పచ్చుల్లిపాయ ముక్కలు కొంచెం నిమ్మరసం అట్లా కూడా పిండుకొని తింటూ ఉంటారు కదా. ఈ వింటర్కు ఇంకా బాగుంది చలికాలానికి. తర్వాత ఇవి తొందరగా వేగుతాయి కదా, అందుకని జీడిపప్పు, సో కొత్తపల్లి మీ ఊరు? పెద్ద కొత్తపల్లి. పెద్ద కొత్తపల్లి పక్కన చిన్న కొత్తపల్లి కూడా ఉందా? ఉందండి, దగ్గరలోనే ఉంది. అందుకని అదే ఏవో పేర్లు వచ్చాయంటే ఏదో ఒక రీజన్ లేకుండా రావు కదా, దగ్గరలోనే ఉంది. దగ్గరలోనే ఉంటుంది. నైస్ నైస్. సో మీ పిల్లలు అందరూ అక్కడే ఉంటారా? లేదండి, మా బాబు బీటెక్ ఫస్ట్ ఇయర్ చెన్నైలో చదువుతున్నాడు. చెన్నై. సూర్యతేజ. సూర్యతేజ ఒకడేనా బాబు మీకు? పాప. తనేం చేస్తుంది? పాప కీర్తన 10th క్లాస్. 10th క్లాస్. తను ఎక్కడ చదువుతోంది? ఇక్కడే హైదరాబాద్ లో చదువుతుందండి. సో మీరు మీ వారిద్దరేనా అక్కడ? ఇద్దరమే అండి. ఏం చేస్తుంటారు ఆయన? బిజినెస్. పేరు? కృష్ణ. కృష్ణ గారు. సో మీరు ఇలాంటివన్నీ చక్కగా నిల్వ ఉండేవన్నీ చేసి మీ అబ్బాయికి అమ్మాయికి బాగా అలవాటు అయిపోయిందండి. ప్రాక్టీస్ హాస్టల్స్ కి పంపి వాళ్ళ ఇంటికి వాళ్ళకి నిల్వ ఉండాలి కదండి. అది ఇంట్లో ఉంటే చక్కగా ఎప్పటికప్పుడు చేసి పెట్టొచ్చు. హాస్టల్లో ఉండే పిల్లలకి ఏంటంటే మనకి అంటే చాయిస్ ఉండదు కదా, వాళ్ళకి కావాల్సినప్పుడు అడిగి చేయించుకోవడానికి వాళ్ళకి ఉండదు, మీకు చేసి పెట్టాలన్న అప్పుడు వాళ్ళు అందుబాటులో ఉన్నారు. సో కాబట్టి చక్కగా వచ్చినప్పుడు లేదంటే ఎవరైనా వెళ్తున్నప్పుడు ఇలాంటివన్నీ చేసి పంపిస్తూ ఉంటా. బయట ఎక్కువ చిరుతిళ్ళు తినకుండా ఇంటి ఫుడ్ లాగా అన్నట్టు. సో హాలిడేస్ కంతా మీ పిల్లలు వచ్చేస్తూ ఉంటారు? వచ్చేస్తుంటారండి. ఇప్పుడు సంక్రాంతికి అంతా ఇద్దరు వచ్చేస్తారు. వావ్. అవి సపరేట్ తర్వాత కలుపుతానండి. కరివేపాకు కొంచెం దూరంగా ఓకే. స్టవ్ ఆఫ్ చేసి ఈ మసాలా కలిపి దాంట్లో కలిపేస్తానండి. కొంచెం కారం, దానికి మసాలాలన్నీ ఒక దగ్గర కలిపేసుకుని తర్వాత, ఎందుకంటే ఒక్కొక్కటి వేసేస్తే ఒక్కొక్కటి ఒకలాగా పడిపోతుంది, అట్లా తేడా అవుతుందని. ఓకే ఓకే. సరిపడా కారం, ఓకే, ఉప్పు, చూసుకోండి వేస్తూనే ఉన్నారు, సరిపోతుంది. ధనియాల పొడి, ఓకే, చాట్ మసాలా, పసుపు మిక్స్ చేసేయండి. సో అయితే అన్ని స్నాక్స్ అన్ని చక్కగా ఇంట్లోనే చేసేస్తుంటారా? స్వీట్స్ హాట్స్. మీ బాబుకి ఏమి ఇష్టం? అంటే స్వీటా హాటా? హాటే, మా ఇంట్లో మొత్తం హాటే. మీ పాపకు కూడా? అందరికి హాటే. స్వీట్స్ ఏం చేయరా? తక్కువ. పల్లి వంటలు అలాంటివి అయితే కొంచెం చేస్తుంటారు. ఓ, స్వీట్ ఇష్టమైన వాళ్ళు మీ ఇంటికి వస్తే ఎప్పుడైనా వాళ్ళు కూడా చేసి పెట్టరా? చేస్తారా? కొంచెం ఈజీగా వచ్చేది, అప్పటికప్పుడు వచ్చేది చేసేస్తా. నిలువ ఉండేవి ఏమి చేయరా? ఇట్లా లడ్డూలు, అరిసెలు తక్కువ తింటారండి. వచ్చిన వాళ్ళకి పెట్టాల్సింది, ఇంట్లో మాత్రం తక్కువ. కోవా అట్లా సో హాట్ మాత్రం అన్ని రకాలు చేస్తుంటానండి. ఓకే. ఈ చుడువ ఎవరికి ఇష్టం? మా బాబుకు, మా వారికి. మీ బాబుకు మీ వారికి? మా వారికి ఇష్టం. ఇది మిర్చి కూడా కొంచెం ఇట్లా చిదిమేస్తే అక్కడక్కడ. అవును.
ఇలా అన్నీ మిక్సింగ్ చేసి కాజు కరివేపాకు, కాజు పల్లి అన్ని మసాలాలు వేసి మిక్సింగ్ చేసి సో చుడువాలు కూడా అంటే మనకి ఒక్కొక్క అంటే ఇంట్లో చేసుకుంటే మనకి ఇట్లా మన టేస్ట్కి తగ్గట్టు యాడ్ చేసుకుంటూ ఉంటాం. ఇప్పుడు బయట కొన్నవి కొన్ని ఏమో కలర్స్ అనేవి కొంచెం డిఫరెంట్ గా ఉంటాయి. ఇది బాగుంది మిక్చర్ లాగా. సో కరివేపాకు అండ్ జీడిపప్పు ఫైనల్ గార్నిష్. ఓకే ఓకే రెడీ. అటుకుల చుడువ రెడీ అండి. టేస్ట్ చూసి చెప్పండి. తప్పకుండా. ఓకే అండి, మరి అటుకుల చుడువ రెడీ అయిపోయింది. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. అటుకుల చుడువ తయారు చేసే విధానం: అటుకులు, వేరుశనగ పలుకులు, పుట్నాల పప్పు, జీడిపప్పు, ఎండు కొబ్బరి ముక్కలు, మజ్జిగ మిరపకాయలు, కరివేపాకు విడివిడిగా డీప్ ఫ్రై చేసి బౌల్లోకి తీసుకోవాలి. ఒక బౌల్లో కారం, ఉప్పు, ధనియాల పొడి, చాట్ మసాలా, పసుపు వేసి బాగా కలిపి మసాలా పొడి సిద్ధం చేసుకోవాలి. దీన్ని ముందుగా వేయించుకున్న అటుకుల మిశ్రమంలో వేసి బాగా కలుపుకోవాలి. ఆ తర్వాత సర్వింగ్ బౌల్లోకి తీసుకొని పైనుంచి వేయించిన కరివేపాకు, జీడిపప్పు, మజ్జిగ మిరపకాయలు వేసి సర్వ్ చేసుకుంటే అటుకుల చుడువ రెడీ. ఇప్పుడు మీకోసం ఒక చిట్కా. మీకోసం మరో చిట్కా. మనం ఇంట్లో సూప్ తయారు చేసుకునేటప్పుడు ఆ సూప్ మరింత టేస్టీగా రావాలి అంటే సూప్ దించే ముందు దాంట్లో కొద్దిగా మీగడ వేసి దించినట్లయితే సూప్కు చిక్కదనంతో పాటు మరింత టేస్ట్ కూడా వస్తుంది. ఓకే అండి, మరి అటుకుల చుడువ తయారీ విధానం చూసారు కదా. ఇప్పుడు నెక్స్ట్ వెరైటీ చూద్దాం. సో దివ్య, మీ పిన్నేమో చక్కగా స్నాక్ చేశారు, మీరేం చేస్తారు? నేను దోశ, మసాలా దోశ. అటుకుల దోశ. మసాలా అటుకుల దోశ. వావ్. ఓకే ఓకే అండి, మరి మసాలా అటుకుల దోశ తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. మసాలా అటుకుల దోశ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: అటుకులు అరకప్పు, తరిగిన టొమాటో 1, బియ్యం 1 కప్పు, తరిగిన ఉల్లిపాయ 1, కొత్తిమీర కొద్దిగా, క్యారెట్ తురుము కొద్దిగా, పన్నీర్ తురుము కొద్దిగా, చాట్ మసాలా 1 టీ స్పూన్, నూనె 2 టేబుల్ స్పూన్లు, వెల్లుల్లి రెబ్బలు 4, కారం తగినంత, జీలకర్ర కొద్దిగా, ఉప్పు తగినంత. ఓకే అండి, మరి మసాలా అటుకుల దోశ కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా. సో దివ్య గారు, మొదలు పెడదామా? ఓకే. సో దీనికి ఫస్ట్ పిండి అదంతా రుబ్బేసి పెట్టేసుకోవాలి కదా. ముందుగా బియ్యం నానబెట్టేసుకున్నాను. బియ్యం ఇంకా అటుకులు పెరుగులో నానబెట్టేసాను. అటుకుల్ని పెరుగులో రెండు కలిపి మిక్స్ చేసేసాను. ఓకే, సో బియ్యం కొంచెం ఎక్కువ ఉండాలి మనకి అటుకుల కంటే. ఎక్కువ ఉండాలి. ఈ పేస్ట్ అండి, అది రెండు మిక్స్ చేసిన పేస్ట్. ఇది అటుకులు నానబెట్టేసుకుని బియ్యం నానబెట్టేసుకుని రెండు కలిపేసి గ్రైండ్ చేసుకున్న పేస్ట్. ఓకే, సో మనకి పిండి రెడీగా ఉంది. పిండి రెడీగా ఉంది. దోశ పోసేసుకోవడమే. దోశ పోసేసుకోవడమేనా? ఓకే, పెనం ఆన్ చేసేద్దాం అయితే. ఇప్పుడు మసాలా దోశ అన్నారు కదా, మరి దానికి మసాలా ఏం ప్రిపేర్ చేసుకోవాల్సిన అవసరం లేదా? చేశానండి. ఇందులో ఆనియన్స్, వెల్లుల్లి, జీలకర్ర, కారం, ఉప్పు అన్ని కలిపి పేస్ట్ చేసుకున్నాను. ఓ, మసాలా పేస్ట్ ఇది. సో మనం మసాలా దోశలో అది ఏంటి బంగాళదుంప లాగా అట్లా ఏం లేదు. ఓకే, సో ఇప్పుడు ఇంకా దోశ పోసేసుకోవచ్చా? ముందు ఆయిల్ వేసుకోవాలండి. ఈ దోశ ఎవరు నేర్పించారు దివ్య మీకు? మా మదర్ నేర్పించారు. మీ మదర్ నేర్పించారు. జనరల్ గా ఇడ్లీ పిండిలో, దోశ పిండిలో మనం కొంచెం అటుకులు వేస్తూ ఉంటారు కదా, అంటే సాఫ్ట్ గా రావడానికి. సో ఈ దోశ ఇంకా సాఫ్ట్ గా ఉంటుందేమో, అటుకులు వేస్తాం, ఎక్కువ క్వాంటిటీలో ఉంటుంది కదా, అందుకని సాఫ్ట్ గా వస్తుంది. నైస్ నైస్. ఇది ఎక్కువ స్ప్రెడ్ అవ్వదా? అవ్వదు. అంటే అటుకులు ఉన్నాయి కదా, బ్రెడ్ టైప్ లో వస్తుంది అనమాట, స్పాంజీగా. ఓకే ఓకే, సో స్ప్రెడ్ అవ్వదు అనమాట ఎక్కువ. ఓ నైస్ నైస్. మూత పెట్టాలా? సిమ్ లో పెట్టినా? ఇలాంటివి అయితే చక్కగా ఎన్ని తిన్నా కూడా మనకి తింటూనే ఉండొచ్చు కదా, ఎందుకంటే సాఫ్ట్ సాఫ్ట్ గా. కొంతమందికి ఏమో దోశలు బాగా కరకరలాడితే ఇష్టం, బట్ ఇది సాఫ్ట్ గా ఉంటుంది కదా, ఎంత తిన్నా ఏమనిపించదు, తింటూనే ఉంటాం. అండ్ చిన్న పిల్లలు ఉంటే చక్కగా వాళ్ళకు కూడా పెట్టడం ఈజీగా ఉంటుంది, ఎందుకంటే కరకరలాడేవి అయితే వాళ్ళకి కొంచెం గుచ్చుకుంటూ ఉంటుంది కదా. సో మీకు పిల్లలు ఉన్నారా? ఉన్నారండి. ఎంతమంది? ఒక్క బేబీ. ఒక్కటే బేబీ, చిన్న పాప, 10 months. వావ్, పేరేంటి? వీక్ష. వీక్ష. సో
సో ఇంకా ఇట్లాంటివన్నీ తినడానికి టైం ఉంది అనుకుంటా కదా. నైస్. ఆ టెక్స్చరే మనకి తెలిసిపోతుంది కదా సాఫ్ట్ గా. ఇంకా దీనికి ఏమి చక్కగా కర్రీ పచ్చడి అట్లాంటిది ఏమి అక్కర్లేదు. అవసరం లేదండి, అంటే బాగా స్పైసీగా తినే వాళ్ళకి కావాల్సి వస్తుంది, లేదంటే పర్లేదు. సో ఆ మసాలాతో మనము తినేసేయచ్చు. నైస్ నైస్. సో దివ్య మీరేంటి ఏమైనా వర్కింగా లేకపోతే? లేదండి, హోమ్ మేకర్. హోమ్ మేకర్. నైస్. మీ వారు ఏం చేస్తూ ఉంటారు? సాఫ్ట్వేర్ ఇంజనీర్. పేరు? సంతోష్. సంతోష్. సో వంటలన్నీ పెళ్లికి ముందే నేర్చుకున్నారా పెళ్లి తర్వాత? పెళ్లికి ముందే అండి. పెళ్లికి ముందే వంటలన్నీ వచ్చేసి రూమ్ లో ఉండేదాన్ని అన్నయ్యతో. ఓకే ఓకే. అలా నేర్చేసుకున్నాను. ఓకే ఓకేనా. దీనిపైన మసాలా వేసేసుకున్నాను. సో మనం ముందు రెడీ చేసి పెట్టుకున్న ఆనియన్ పేస్ట్. ఆనియన్ పేస్ట్ ఓకే. సిమ్ లో పెట్టేసి కొత్త కొత్త వెరైటీస్ ఏమైనా కావాలంటే మీ మమ్మీకి ఫోన్ చేసేస్తుంటారా? మమ్మీకి రెగ్యులర్ గా వంట చేయాలన్నా మమ్మీకి ఫోన్. ఎందుకు పాపం మమ్మీని ఎప్పుడు ఎక్కువ అట్లా ఇది చేయటం? చక్కగా రోజు 12 o'clock అభిరుచి చూసారు. అభిరుచిలో చూసి మమ్మీ చెప్తుంది నాకు. ఓహో, మీకు పాపతో చూడటానికి అవ్వట్లేదా? ఉంటాను కదా పాపతో, సో మమ్మీ అభిరుచిలో చూసి చెప్తున్నాను. ఓహోహో. సో అప్పుడు మీరు అవి ట్రై చేస్తాను. ఓకే. కుదరకపోతే ఆన్లైన్ లో చూసి చేస్తాను అనమాట. అభిరుచి. ఓ నైస్. క్యారెట్ తురుము, పన్నీర్ తురుము. ఓకే. సో మీకు బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఉన్నారా? ఒక్క బ్రదర్ అండి. ఓ ఇందాక అన్నారు కదా. అంటే ఎల్డర్ బ్రదరా యంగర్ బ్రదరా? ఎల్డర్. ఎల్డర్. తనేం చేస్తూ ఉంటాడు? తను MBA మొన్నే న్యూజిలాండ్ లో కంప్లీట్ చేసుకొని వచ్చాడు అనమాట. ఓకే ఓకే. సో పన్నీర్ తురుము, క్యారెట్ తురుము ఇట్లా ఇవన్నీ కూడా ఇంకా అడిషనల్ మన ఇష్టం అనమాట. ఓకే. ఆనియన్స్. సో కొంచెం ఊతప్పం టైప్ లో వస్తుంది. ఓకే. కానీ ఊతప్పం మనకు ఒకటి తింటే చాలా హెవీగా అయిపోతుంది. బట్ ఇది ఇదైతే చక్కగా తినొచ్చు కదా, ఎందుకంటే లైట్ గా ఉంటుంది కాబట్టి. కొత్తిమీర. సో తీసేయచ్చు. ఓకే. వావ్, బాగుంది. చక్కగా ఈ అన్ని వెజిటబుల్స్ అవి ఉన్నాయి కాబట్టి కలర్ఫుల్ గా, అంటే వేడివేడిగా వీటి ఈ కాంబినేషన్ తో తినేసినా కూడా మనకి ఇంకా ఏది అవసరం ఉండదు. ఓకే. సో రెడీ కదా ఇంకా మనకి దోశ? ఓకే అండి, మరి మసాలా అటుకుల దోశ కూడా రెడీ. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. మసాలా అటుకుల దోశ తయారు చేసే విధానం. ముందుగా బియ్యాన్ని నీళ్లలో అలాగే అటుకులను మజ్జిగలో నానబెట్టి రెండింటిని కలిపి పిండి సిద్ధం చేసుకోవాలి. ఉల్లిపాయ, వెల్లుల్లి, జీలకర్ర, కారం, ఉప్పు కలిపి మిక్సీ పట్టి పేస్ట్ రెడీ చేసుకోవాలి. పెనంపై నూనె వేసి ముందుగా సిద్ధం చేసుకున్న పిండి మిశ్రమాన్ని దోశలో వేసి రెండు వైపులా కాల్చుకోవాలి. దీనిపై నుంచి ముందుగా సిద్ధం చేసుకున్న మసాలా మిశ్రమాన్ని రాసి క్యారెట్ తురుము, పన్నీర్ తురుము, ఉల్లిపాయ ముక్కలు, టొమాటో ముక్కలు, కొత్తిమీర వేసి సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకోవాలి. అంతే, మసాలా అటుకుల దోశ రెడీ. ఓకే అండి, మరి అటుకులతో రెండు ఊరించే వంటలు రెడీగా ఉన్నాయి. సో రాజు గారు, ఒకటేమో చుడువా, ఓకే, ఇంకొకటేమో మసాలా అటుకుల దోశ. సో మన దోశ చూస్తుందా? ఓకే రాజు గారు. బాగుంది, చక్కగా సాఫ్ట్గా, ఆ వెజిటేబుల్స్ అన్ని కూడా క్రంచీగా. సో అవి కొంచెం అడిషనల్ టేస్ట్ యాడ్ చేసేది పైన వేసిన వెజిటేబుల్స్ అన్ని. బాగుంది. సో ఇప్పుడు చుడువా టేస్ట్. చుడువా చాలా మందికి ఫేవరెట్. సో మనకి చుడువా టేస్ట్ అనేది అంటే చాలా తెలిసిన ఇది కదా. సో మీరు ఎండుమిర్చి బదులు ఆ చల్లమిరపకాయలు వాడారు కదా, అవి కూడా ఆ టేస్ట్ కూడా బాగుంది. కొంచెం యాడ్ అయ్యి కొంచెం చిన్న ముక్కల్లాగా తుంచేసేస్తాం కదా, బాగుంది ఇది ఐడియా. సో జనరల్గా ఏంటంటే ఎండుమిరపకాయలు నేను కూడా చాలా చూపించాను కదా, క్రష్ చేసేస్తాం.
సో బాగుందండి, రెండు కూడా బాగున్నాయి. సో దోశ కొంచెం వెరైటీగా ఉంది, అటుకులతో అంటే మినప గుళ్ళు లేకుండా స్పాంజీ టెక్స్చర్ లో బాగుంది, పైనుంచి అలా మసాలా వేసుకోవడం. సో రెండు బాగున్నాయి, టేస్ట్ వైజ్ గా రెండు బాగున్నాయి. సో ఒకటి చూస్ చేసుకోవాలి అంటే మసాలా దోశ. ఓకే. అటుకులు అంటే టేస్ట్ అంతా మీరు అన్ని బాగానే వేశారు, అటుకులు కొంచెం వేగాలి, కొంచెం అక్కడక్కడ కొంచెం పచ్చిగా మిగిలిపోయాయి. సో కొంచెం ఆవిడ అంటే దాంట్లోంచి కిందకి జార్చలేదు కదా, జార్చలేదు కాబట్టి మధ్యలో ఉన్నాయి కొంచెం మీకు అలాగే ఉంటుంది. సో సైడ్ లో ఉన్నది వేగిపోయాయి, మధ్యలో చిన్నప్పుడు తింటే అలా పట్టికి అలా అతుక్కుపోతూ ఉంటుంది. సో చిన్న టెక్నికల్ మిస్టేక్ అంటే టేస్ట్ టేస్ట్ సో దివ్య ఇవాళ విన్నర్ అనమాట. Yes. ఓకే, కంగ్రాచులేషన్. థ్యాంక్ యూ. ఓకే, సో దివ్య మీ దోశ ఎలా అయితే కలర్ఫుల్ గా ఉందో అలాగే కలర్ఫుల్ శారీ మీకు థ్యాంక్ యూ. ఈటీవీ అభిరుచి నుంచి ఈ gift. ఇటు వచ్చేసాము. అరుణ గారు మీకు కూడా ఈటీవీ అభిరుచి నుంచి గిఫ్ట్. సో థ్యాంక్స్ మీ ఇద్దరికి కూడా పార్టిసిపేట్ చేస్తాను. థ్యాంక్ యూ. ఓకే అండి, మరి అటుకులతో చూసారు కదా ఊరించే వంటల్ని, మరి మీరు కూడా ట్రై చేయండి. అలాగే ఊరించే వంటలో పార్టిసిపేట్ చేయాలంటే మాకు SMS చేయండి. SMS డీటెయిల్స్ ABR అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి మీ పేరు చిరునామా టైప్ చేసి 56263579కి SMS చేయండి. ఇప్పుడు ఇంకొక మంచి చిట్కా చూద్దాం. మీకోసం MTR మసాలా వారి చిట్కా. ఉల్లిపాయలు తరిగేటప్పుడు కళ్ళ నుంచి నీళ్లు రాకుండా కళ్ళు మండకుండా ఉండాలి అంటే ఉల్లిపాయని ముందుగా సగానికి కట్ చేసి 10 నిమిషాల పాటు నీళ్లలో వేసి ఉంచాలి. ఆ తరువాత ఉల్లిపాయ తరిగినట్లయితే కళ్ళు మండకుండా ఉంటాయి. ఇవాళ 4 టేస్టీ అండ్ వెరైటీ రెసిపీస్ చూసారు కదండి. మరి ఈ రోజు మనం చూసిన వంటల్లో పోషక విలువలు ఎలా ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం. ఈ రోజు పిండి వంటలు చూసిన కంద ఇగురు, కంద తర్వాత ఎండు కొబ్బరి అండ్ వెల్లుల్లి. కంద క్యాలరీస్ ఎక్కువ అండి. మనకు దుంప కూరల్లో అన్నిటికంటే కూడా కందలోని క్యాలరీస్ చాలా ఎక్కువ, కొబ్బరి కూడా క్యాలరీస్ ఎక్కువ. మళ్ళీ మనం డీప్ ఫ్రై చేస్తున్నాం. సో ఇది బాగుంటుంది, డౌట్ లేదు. స్పెషల్ ఒకేషన్స్లో చేసుకోవచ్చు. బట్ జస్ట్ ఇంగ్రీడియంట్స్ పరంగానే చూసుకుంటేనే మనకు 300 నుంచి 400 క్యాలరీస్ ఉన్నాయి. సో జాగ్రత్త. అదేవిధంగా స్వీట్స్ అండ్ స్నాక్స్లో చూసిన కరివేపాకు పకోడీలు. కరివేపాకు, మినప్పప్పు, పెప్పర్, వెల్లుల్లి. కరివేపాకుని ఇలా యూజ్ చేసుకోవాలి అన్న ఐడియా బాగుంది. అంటే కూరల్లో మనం తీసి పక్కన పెట్టకుండా దాన్ని ఇలా పకోడీలా చేసుకుంటే తీసుకుంటాం అన్న ఐడియా బాగుంది. కానీ మళ్ళీ డీప్ ఫ్రై చేయటం మూలాన కాస్త మనం అడిషనల్ క్యాలరీస్ అనేది యాడ్ చేస్తున్నాం. కంద ఇగురు అండ్ ఈ కరివేపాకు పకోడీలు హై క్యాలరీ కాబట్టి 100% డైలీ డైట్కి మనకు అంత యూస్ లేదు. ఊరించే వంటలో చూసిన మసాలా అటుకుల దోశలోని పోషకులు ఏంటో చూద్దాం. మసాలా అటుకుల దోశ బాగుందండి, పేరు కూడా బాగుంది, రెసిపీ కూడా బాగుంది. రైస్ అటుకులతో మనం పిండి చేసుకుంటూ దోశ. ఓకే, డన్. ఇందులో ఇంకొంచెం మినపప్పు వేసుకొని మామూలుగా మనం వేసే దోశల్లో కొంచెం అటుకులు అంటే 2 భాగాలు రైస్, 2 గ్లాసులు మనం అటుకులు వేసుకున్న మంచి సోర్స్ ఆఫ్ ప్రోటీన్ అండ్ కార్బోహైడ్రేట్స్ వచ్చేస్తుంది. బట్ ఇందులో బ్యూటిఫుల్ థింగ్ ఏంటంటే పన్నీర్, టొమాటోస్, క్యారెట్, చాట్ మసాలా పైన మనం యాడ్ చేస్తున్నాం. మీకు దీన్ని చూస్తే మీకు ఒక రఫ్ ఐడియా రావాలి ఎలా ఉందని. ఇది ఎలా ఉంది, మన పిజ్జా అలా ఉందన్నమాట. పిజ్జా ఎలా ఉంటుంది, ఇలాగే ఒక బేస్ ఉంటుంది, తర్వాత చీజ్ ఉంటుంది, సాసులు ఉంటాయి, వెజిటబుల్స్ ఉంటాయి. దానికి ఈక్వల్గా కాంపిటీషన్ ఇస్తూ మన మసాలా అటుకుల దోశ చాలా బాగుందండి. ఇన్ఫ్యాక్ట్ పిజ్జాలో లేని పోషక విలువలు మనకి ఇందులో ఉంటాయి కూడా. సో చూడటానికే కాదు, పోషక విలువలు కూడా ఎక్సలెంట్. అలాగే అటుకుల చుడువ, ఇది కూడా చాలా బాగుందండి. యాక్చువల్లీ అటుకులు ఇందులో డీప్ ఫ్రై చేశారు, కానీ డీప్ ఫ్రై చేయకుండా కూడా మనం పేపర్ అటుకులు అని ఉంటుంది కదా, చాలా పలుచగా ఉంటాయి, వాటిని మనం ప్యాన్లో ఫ్రై చేసుకున్నా మనకు సిమిలర్ ఎఫెక్ట్ వస్తుంది. సో డీప్ ఫ్రై చేయకుండా ఈ అటుకులు తీసుకుంటే మాకేంటి బెనిఫిట్ అంటే, చిన్నపిల్లలకి ముఖ్యంగా అటుకుల్లో ఉన్న మెయిన్ పోషక విలువ ఐరన్ అండి. అండ్ దే నీడ్ లాట్ ఆఫ్ ఐరన్. గ్రోయింగ్ చిల్డ్రన్కి ఐరన్ డెఫిషియన్సీ కామన్, అంటే ఐరన్ లోపం అనేది చాలా ఈజీగా వచ్చేస్తూ ఉంటుంది వాళ్ళకి. సో మసాలా అటుకుల దోశ, అటుకుల చుడువ నోట్ చేసుకొని ట్రై చేయండి. ఊరించే వంటలో మీకు పార్టిసిపేట్ చేసే అవకాశం రావట్లేదా? అయితే మీకు తెలిసిన ఒక టేస్టీ రెసిపీని మాకు మెయిల్ ద్వారా కానీ లేదా లెటర్ ద్వారా కానీ రాసి పంపించండి. అలా రాసి పంపిస్తే కూడా మీకు ఒక మంచి బహుమతి ఉంటుంది. రాజుగారు ఈరోజు 2 వెరైటీస్ చాలా బాగున్నాయి. కరివేపాకు పకోడీ కొంచెం వెరైటీగా, టేస్టీగా ఉంది రాజుగారు.
ఓకే అండి, మరి చూసారు కదా ఇవాళ వంటల్ని. మీరు కూడా నోట్ చేసుకుని ట్రై చేయండి. మరి అలాగే మా ప్రోగ్రామ్ పై మీ అభిప్రాయాల్ని మాకు రాసి పంపించండి. మా అడ్రస్ ఎంటీఆర్ మసాలా అభిరుచి, కేర్ ఆఫ్ ఈనాడు టెలివిజన్, రామోజీ ఫిల్మ్ సిటీ, హైదరాబాద్ 501512. ఓకే, మరి ఇది ఇవాళ మన ఎంటీఆర్ మసాలా అభిరుచి పవర్డ్ బై సఫల్ ఎడిబుల్ ఆయిల్స్ అండ్ హార్లిక్స్. నెక్స్ట్ ఎపిసోడ్ లో మరిన్ని టేస్టీ రెసిపీస్ తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్, బై. బాయ్.